కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కొరడా జొలిపిస్తున్నారు. ఈ క్రమంలో భూ ఆక్రమణదారులపైన ల్యాండ్ మాఫియాపైన కొరడా జొలిపిస్తున్నారు. ఇప్పటికే 2 కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు, విచారణ జరుపుతున్నారు. పలువురు సామాన్యులు మధ్యతరగతి ప్రజల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా పోలీస్ కమిషనరేట్కి తమ యొక్క గోడు చెప్పుకోవడానికి బాధితులు క్యూ లైన్ కడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి పరిస్థితి? కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనామకుల భూములను అన్యాక్రాంతం చేస్తూ కబ్జాలకు చేస్తున్నటువంటి గత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కటిగా తవ్విన కొద్దీ పుట్టల్లాగా వస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక 2 కార్పొరేటర్లు అరెస్ట్ కావడం, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సిపి గారు నిర్భయంగా అసలు ఎలాంటి బేషజాలు లేకుండా ఇక్కడటువంటి వాస్తవాలుగా మొత్తం దర్యాప్తు చేసి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం సిపిఎం పార్టీ హర్షిస్తుంది. ఇంతేకాదు, వీళ్ళిద్దరే కాదు, ఇంకా 10ల సంఖ్యలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మిగతా జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి పార్టీ బీఆర్ఎస్ అధికారంలో పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులు వాళ్ళతో కుమ్మక్క అయిపోయి పెద్ద ఎత్తున ఈ దందాలు కొనసాగించిళ్ళు, భూ ఆక్రమణలు చేసిర్రు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డరు. ఇంకా లోతైన దర్యాప్తు కనుక చేసినట్టయితే అనేక మంది ప్రజాప్రతినిధులు కటకటాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరిని ఉపేక్షించకుండా ఇంకా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద వివిధ రాజకీయ పార్టీల నుంచి సైతం మద్దతు వస్తుంది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి ఎవరికైతే న్యాయంగా చెందాలనో వారందరికీ కూడా న్యాయం జరగాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.